శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు కాలము మరియు వేగము అనే టాపిక్లో గతంలో చెప్పుకున్నాం. కాలము అండ్ వేగము, కాలము వేగము గురించి గత వీడియోలో చెప్పుకుంటూ వచ్చింది. దాంట్లో భాగంగా రైలు వంతెన దాటుటకు పట్టు కాలము, రైలు వంతెనను దాటుటకు పట్టు కాలము ఫార్ములా. దాటుటకు పట్టు కాలము ఈక్వల్ టు రైలు వంతెన దాటుటకు పట్టు కాలము. అప్పుడు ఏం చేయాలి? రైలు పొడవు ఎంత ఉంది ప్లస్ వంతెన పొడవు, రైలు పొడవు ప్లస్ వంతెన, రైలు పొడవు ఈక్వల్ టు రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు. రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు బై రైలు వేగము. రైలు వేగం. ఈ కాలము వేగంలో భాగంగా గత వీడియోలో చెప్పున్నాను. చెప్పిన పని రిమైనింగ్ మిగతా ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చినాం. ఇప్పుడు గత వీడియోలో ఇప్పుడు కిలోమీటర్ గంట కంటే 5/18 వేస్తాం. అదేవిధంగా 1 మీటర్ పర్ సెకండ్ అంటే 18/5 వేస్తాం. ఆ ఫార్ములా అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రైలు టెలిఫోన్ స్తంభమును లేక నిలబడి ఉన్న ఒక మనిషిని దాటుకు పట్టు కాలము. రైలు అనేటువంటిది రైలు టెలిఫోన్ స్తంభము ప్లస్ ఒక నిలబడి ఉన్న మనిషి. టెలిఫోన్ స్తంభం కానీ నిలబడి ఉన్న మనిషి, నిలబడి ఉన్న మనిషిని దాటుటకు పట్టు కాలము. దాటుటకు పట్టు కాలము అంటే రైలు టెలిఫోన్ స్తంభము మరియు స్తంభము లేక నిలబడి ఉన్న మనిషిని ఒక దాటుటకు పట్టు కాలం ఎంత అంటాడు. అప్పుడు ఏం చేయాలి? రైలు పొడవు, రైలు పొడవు, రైలు పొడవు బై రైలు వేగము. అంటే రైలు పొడవుని రైలు వేగంతో కానీ డివిజన్ చేస్తే నిలబడి ఉన్న ఒక రైలు టెలిఫోన్ స్తంభాన్ని కానీ లేక నిలబడి ఉన్న మనిషిని దాటుడు పట్టే కాలం ఎంత వస్తుందంటే రైలు పొడవుని రైలు వేగంతో కానీ డివిజన్ చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా ఇద్దరుగా ప్రయాణించినప్పుడు ఒక వ్యక్తి ఎలా వస్తున్నాడు, ఇంకొక వ్యక్తి ఎలా వస్తున్నాడు. ఇద్దరు వ్యక్తులు ఎదురెదురు వస్తున్నా, ఎదురుగా వస్తున్నా, ఎదురుగా వస్తున్నా వారి సాపేక్ష వేగము వస్తున్నప్పుడు వారి సాపేక్ష వేగము ఎంత అంటాడు? సాపేక్ష వేగం అంటే ఇద్దరు వేగాలు కోవడమే. సాపేక్ష వేగం అంటే ఇచ్చిన వేగాల్ని కోవడమే, కలపడమే. అప్పుడు సాపేక్ష ఈక్వల్ వారి వేగము భేదం, వారి వేగం మొత్తం. అంటే ఎదురుగా వస్తున్నప్పుడు వారి సాపేక్ష వేగం ఏంటంటే వారి వేగము మొత్తము, వారి వేగాల మొత్తము, వారి వేగాల మొత్తము, వారి వేగాల మొత్తము ఈక్వల్ టు ఎదురుగా వస్తున్నప్పుడు ఆ ఇద్దరి యొక్క సాపేక్ష వేగము ఈక్వల్ టు వారి వేగాల మొత్తము లేదా వారి వేగం మొత్తము. అదేవిధంగా ఇద్దరు ఎదురుగా ప్రవేశిస్తున్నప్పుడు కలుసుకునే దానికి పట్టు కాలము. వారు ఇద్దరు ఎదురు వస్తున్నప్పుడు కలుసుకోవడానికి
పట్టు కాలం ఎదురుగా వస్తున్నప్పుడు ఇద్దరు కలుసుకోవాలి. ఒకసారి జారాలంటే పట్టు కాలం ఎంత ఫార్ములా పట్టు కాలము అంటే మనకి మామూలుగా ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా కానీ తెలిసి ఉంటే మీరు మ్యాథ్స్ ఈజీగా చేయొచ్చు. ఇద్దరి మధ్య దూరము ఇద్దరి మధ్య దూరము ఇద్దరి మధ్య దూరము బై సాపేక్ష వేగము ఇద్దరి మధ్య దూరము బై సాపేక్ష వేగము. సాపేక్ష వేగం అంటే ఏంటి? వాళ్ళ రెండు కోల్పోవాలి. ఇద్దరి మధ్య దూరం ఎంత ఉంది, ఆ ఇద్దరు వేగాల మధ్య సాపేక్ష వేగం అంటే వారి వేగాల మొత్తము. సాపేక్ష వేగం ఇచ్చుకుంటూ వారి వేగాల మొత్తము. వాడు అవతల వ్యక్తి ఎంత దూరంలో వస్తున్నాడు, ఇద్దరు నుంచి ఎన్ని కిలోమీటర్ల వేగంతో వస్తున్నాడు, ఆ రెండు వేగాల మొత్తాన్ని కలిపితే సాపేక్ష వేగం వస్తుంది. ఆ ఇద్దరి మధ్య దూరము బై ఈ సాపేక్ష వేగాన్ని డివిజన్ చేస్తే ఆ ఇద్దరు ఎదురుగా వస్తున్నప్పుడు వాళ్ళు కలుసుకోవడానికి కాలం తెలుస్తుంది. ఇప్పుడు ఈ యొక్క కాలము మరియు వేగము యొక్క ఫార్ములా తెలుసుకో, ఈ యొక్క సంబంధం చూశారు కదా. ఇక నుంచి క్షేత్రగణితము ప్రారంభమవుతుంది. ఈ క్షేత్రగణితము అంటేనే పటాలు. క్షేత్రగణితం అంటే త్రిభుజం కావచ్చు, చతురస్రం కావచ్చు, పటాలకు సంబంధించింది. తర్వాత క్షేత్రగణితం ప్రారంభిస్తాం. క్షేత్రగణితం అంటే పటాలు. క్షేత్రగణితం అంటే పటాలకు సంబంధించింది. పటాల కొలతలు. క్షేత్రగణితం ఇచ్చుకుంటూ అంటే ఏంటంటే పటాల కొలతలకు సంబంధించింది. పటాల కొలతలు ఏముంటాయి? కర్ణం ఉంటుంది, పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, ఘనపరిమాణం ఉంటుంది. ఈ విధంగా పటాలకు సంబంధించిన కొలతలు ఉంటాయి. ఎత్తు ఉంటుంది. సరే, ఆ కొలతలకు పోతే ఇప్పుడు ఈ క్షేత్రగణితంలో పటాల కొలతలకు సంబంధించింది కాబట్టి చతురస్రం తీసుకుందాం. చతురస్రం అనేది తీసుకుందాం. ఈ చతురస్రంలో ఎలా ఉంది? చతురస్రం అనేది ఇది 4 పక్కలు సమానంగా ఉంది. 4 పక్కలు సమానంగా ఉందంటే ఏ భుజము అన్ని పక్కలు ఏని ఏ ఏ ఏ ఏ. ఈ కర్ణం డయాగ్నల్ డి. డయాగ్నల్ వచ్చేసి ఈ కర్ణం వచ్చేసి డి, భుజం వచ్చేసి 4 భుజాలు సమానం కాబట్టి ఏ తీసుకున్నాం. అయితే ఈ చతురస్రం యొక్క భుజం ఏ అయినప్పుడు చతురస్ర చుట్టుకొలత ఎంత? ఈ చతురస్రం చుట్టుకొలత ఏంటంటే 4 భుజాలు అంటే 4 ఇంటూ ఏ. 4 భుజాలు ఏ ఉంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 4A యూనిట్స్. 4A యూనిట్స్. చతురస్రం చుట్టుకొలత అంటే 4 ఇంటూ ఏ భుజం కాబట్టి అదే మెజర్మెంట్ ప్రకారం క్యాలిక్యులేషన్ చేస్తారు. 4 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 4A యూనిట్స్. అదేవిధంగా ఈ చతురస్రం యొక్క వైశాల్యం ఉంది. ఈ వైశాల్యం అంటే ఏం చేయాలి? 2 భుజాలు, అన్ని 4 భుజాలు సమానం కాబట్టి 2 భుజాలు తీసుకోవాలి. ఏ స్క్వేర్ ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు సమానం కాబట్టి డబల్ చేయడమే 2 భుజాలు. ఒకసారి చతురస్రం వైశాల్యం ఏదంటే 4 భుజాలు సమానం కాబట్టి ఒక భుజాన్ని స్క్వేర్ చేస్తే అదే వైశాల్యం. ఏ స్క్వేర్ ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ స్క్వేర్ వైశాల్యం అవుతుంది. అదేవిధంగా సదరపు యూనిట్స్ ఇక్కడ కూడా సదరపు స్క్వేర్ యూనిట్స్, సదరపు యూనిట్స్ ఇవి కూడా సదరపు యూనిట్స్. అంటే చతురస్రం చుట్టుకొలత, చతురస్రం యొక్క వైశాల్యము, అదేవిధంగా చతురస్రం యొక్క భుజం కనుక్కోవాలనుకో. చతురస్రం యొక్క భుజము ఈజ్ ఈక్వల్ టు అంటే భుజం ఏంది? ఏ ఈజ్ ఈక్వల్ టు చతురస్రం భుజము ఏ అనుకున్నాం. ఏ కనుక్కోవాలంటే ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ వైశాల్యము. ఈ వైశాల్యం ఏంటి వస్తుంది? ఏ ఇంటూ ఏ స్క్వేర్. భుజాన్ని స్క్వేర్ చేస్తే వైశాల్యం, ఈ వైశాల్యం స్క్వేర్ చేస్తే రూట్ చేస్తే భుజం వస్తుంది. ఉదాహరణకి మీకు
ఈ భుజం 4 అనుకుందాం. అప్పుడు వైశాల్యం ఎంత? 4 స్క్వేర్ ఇచ్చి 16 అవుతుంది. ఈ 16 వచ్చేసి చతురస్ర వైశాల్యం 16 ఇచ్చి భుజం ఎంత కనుక్కుంటాడు. అప్పుడు భుజము ఏ √16 4 స్క్వేర్ 4. ఇది భుజము ఏ. ఎలా చేసుకోవాలి? అదేవిధంగా కర్ణము, ఇక్కడ చతురస్ర కర్ణము, చతురస్రం యొక్క కారణము ఎంత అంటాడు. కారణము D కర్ణం కనుక్కోవాలంటే 2 ఫార్ములా ఏంటంటే భుజాన్ని స్క్వేర్ చేయడం. 2 భుజాన్ని స్క్వేర్ చేయడం. భుజము ఈజ్ ఈక్వల్ టు 2 భుజం స్క్వేర్. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు √2x వైశాల్యము అంటే 2 భుజము స్క్వేర్. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు 2x ఆఫ్ 2 ఇంటూ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ వైశాల్యం ఎంత? ఏ స్క్వేర్. 2 ఇంటూ వైశాల్యం ఎంత అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్స్ √2a స్క్వేర్. ఇది కర్ణం ఎంత అంటే √2a స్క్వేర్ యూనిట్స్. కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.